రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నా ప్రాణాన్ని పరిశుభ్రపరచండి. నా హృదయంలో ఉంటే ప్రభు దయతో క్షమిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ కార్యాన్ని ప్రభు మీరే జరిగిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు పరిచర్య విషయంలో ప్రభు ఎంతగానో సహాయం చేసినందుకే వందనాలు. మీకు ముందున్న పరిచర్య విషయంలో కూడా ప్రభు మీ కృపను కోరుకుంటున్నా. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని ప్రేమించి ఎంతగానో ఈ నూతనమైన సంవత్సరంలోనికి 2024వ సంవత్సరంలోనికి కుటుంబంగా మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చినారు. నా పేరు బ్లెస్సీ, మాది అల్లూరు. అయితే ప్రభు నామం బట్టి దేవుడు నన్ను ఎంతగానో పాపంలో శాపంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు అనే పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడి నా జీవితాన్ని మార్చారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు పరిచర్యకు నా జీవితాన్ని నేను అప్పగించుకొని 5 సంవత్సరాలు తర్ఫీదు చేయడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత హెబ్రోన్లో మ్యారేజ్ కూడా జరిగింది. 2021 ఏప్రిల్ 8న మా వివాహం జరుగుతూ వచ్చింది. తర్వాత వివాహం అయిన తర్వాత అప్పటి నుంచి దేవుడి యొక్క పరిచర్యలో ఇంతవరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని బట్టి పరిచర్య చేయటకు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. 2022 మార్చి 20న దేవుడు మమ్మల్ని ప్రేమించి కుమార్తెను అనుగ్రహిస్తూ వచ్చాడు. 2023 డిసెంబర్ 16వ తారీఖున దేవుడు మరలా మమ్మల్ని ప్రేమించి కుమారుని కూడా అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మాకు కుటుంబంగా ఇచ్చిన వాగ్దానం, సమయం లేదు కాబట్టి ఎవరు బైబిల్ తీయని అవసరం లేదు, చెప్తాను. పరిశుద్ధ స్థలంలో నుండి మీకు సహాయం కలుగునుగాక, ఇది మా కుటుంబ వాగ్దానం. కీర్తనలు 20వ అధ్యాయం 2వ వచనం. మరి ఒకసారి చెప్తున్నాను, పరిశుద్ధ స్థలంలో నుండి మీకు సహాయం కలుగునుగాక. మా వారి వాగ్దానం వచ్చేసి, తన దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నా వాగ్దానం, నీవు బహుప్రియుడవు, నీకు శుభమవునుగాక అని మాకు వాగ్దానం వచ్చింది. పాప వాగ్దానం, వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని అని పాప వాగ్దానం. బాబు వాగ్దానం, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా మీది అగును, ఇది బాబు వాగ్దానం. నూతనమైన సంవత్సరం అంటే అందరికీ కూడా సంతోషం. ఎందుకంటే ఈ నూతనమైన సంవత్సరంలో మన జీవితం ఎలా ఉంటుందో, దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడా అని ఆత్మ సంబంధంగా ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో అని ఆశపడుతూ మేము కూడా సంతోషంగా ఉన్నాం. ఏంటి మా సంతోషం అంటే, ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నలుగురుగా చేసి ఒక కుటుంబంగా మమ్మల్ని సిద్ధపరిచారు. సంపూర్ణమైన కుటుంబంగా ఈ నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడని చెప్పేసి న్యూ ఇయర్ రోజు మేము ఇంటి దగ్గర కేక్ కట్ చేయటం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాం. అయితే అనుకోని రీతిగా దేవుడు సాతాను ఒక శోధనను మాకు తీసుకొస్తూ వచ్చారు. బాబు విషయంలో ఎంతో అనారోగ్యమైన పరిస్థితి. బాబుకి పుట్టినప్పుడు ఉమ్మనీరు సరిగ్గా తీయలేదని ఆ ఉమ్మనీరు అట్లాగే ఉండిపోయి లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అయింది. కుడివైపున ఉన్న ఊపిరితిత్తులో పూర్తిగా ఇన్ఫెక్షన్ అయ్యింది. అయితే ఇంకా జనవరి 18వ తారీఖున మేము విజయవాడ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు 2 రోజుల ముందుగా బాబుకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు మేము మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ని కలిసిన తర్వాత వారు ఇచ్చిన మందులు బట్టి మేము వేస్తున్నప్పుడు జ్వరం అట్లా తగ్గింది. గురువారం రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాం. సోమవారం రోజు బాబు జ్వరం తగిలింది. మంగళవారం నైటు జలుబు అట్లా బాగా జలుబు చేసినట్లుగా అనిపించింది. ఇక జలుబుకి దగ్గుకి సిరప్స్ వేస్తున్నాము, అంతా బాగానే ఉంది. గురువారం ఉదయం ఇంకా బాబు పాలు ఇచ్చాను, బాగానే ఆడుకున్నాడు, బాగానే. ఇక గురువారం ఉదయం ఏమైందంటే వాయిస్ బయటికి రావట్లేదు, ఏడుస్తున్నాడు కానీ వాయిస్ అనేది బాగా, ఇక తను ఏడుస్తున్నా కానీ స్వరం వినపడట్లేదు. మనకి బాగా గొంతు బొంగురు అయింది అని అట్లా అంటారు కదా, అట్లా ఇక తను బాగా ఏడుస్తున్నాడు కానీ వాయిస్ అయితే రావట్లేదు. ఇక అట్లకి ఇక మేము ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభా ఈ జలుబుని మీరే తగ్గండి. ఇన్ఫెక్షన్ అయిందని మనం అనుకోం కదా, జలుబే కదా ప్రభా, బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతనివ్వండి అని అట్లా ప్రార్థన చేసుకుంటున్నాం. అన్న కూడా ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఇక గురువారం మధ్యాహ్నం నుంచి పాలు తాగట్లేదు.
ఇక పాలు తాగపోయేసరికి ఇక మాకు ఏమనిపించింది, డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, బిడ్డ కాళ్ళు చేతులు ఆడించకపోయినా పాలు తాగించకపోయినా బిడ్డకు బాగున్నట్లు. వెంటనే ఆ సమయంలో డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ముఖ్యమైనది అని నాకు గుర్తొచ్చింది. ఇంకా బాబు పాలు తాగట్లేదు కదా అని ఇంకా అన్న ఇక్కడే ఉన్నారు. నేను అన్నకు ఫోన్ చేశాను, అంటే ఇట్లా బాబు బాగాలేదు, పాలు కూడా తాగట్లేదు, నందిగాంలో చూపిద్దాము, మేము వస్తున్నాము అని ఫోన్ చేసి ఇంకా బయలుదేరటం జరిగింది. నందిగాంలో ఫస్ట్ ఇంకా ఆ బాబుని తీసుకొని మమతా హాస్పిటల్కి వచ్చాం. పాపని ఎప్పుడు అక్కడే చూపిస్తున్నాం కాబట్టి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత ఇక అనుకోని రీతిగా ఇంకా అక్కడ ఉన్న డాక్టర్ లేరు అప్పటికి. అక్కడ ఉన్న సిస్టర్స్ వారందరూ కూడా బాబుని చూశారు. చూసి బిడ్డ పరిస్థితి ఏం బాగోలేదు, మీరు ఇక్కడిక్కడ తిరిగి సమయాన్ని పోనిచ్చుకొని బిడ్డను పోగొట్టుకోమాకండి, అర్జెంటుగా విజయవాడ వెళ్ళండి అని చెప్పారు. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు బిడ్డకు బాగోకపోవటం ఏంటి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా. లేదండి బాగానే ఉన్నారు, ఉదయం కూడా పాలు తాగాడు, నేను పాలు తాగట్లేదని తీసుకొచ్చాను అంటే, లేదమ్మా బాబు ఆక్సిజన్ కూడా తను తీసుకోలేకపోతున్నాడు, ఆక్సిజన్ తీసుకోవటానికి కూడా బాగా ఇబ్బంది పడుతున్నాడు అని అక్కడ సిస్టర్ చెప్పింది. సరే ఈ సిస్టర్స్కి ఏం తెలుస్తుందిలే అని మేము ఏం చేసామంటే సాయి బాలాజీకి తీసుకెళ్ళాం. వెంటనే సాయి బాలాజీకి తీసుకెళ్తే అక్కడ లేడీ డాక్టర్ చూశారు. లేడీ డాక్టర్ కూడా చూసి అదే చెప్తుంది. ఏం చెప్తుంది, బాబుకి అస్సలు బాగోలేదు, బేబీ కండిషన్ అసలుకి ఏం బాగోలేదు, వెంటనే మీరు విజయవాడకి వెళ్ళండి, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే బాబుకు కావాల్సిన పరికరాలన్నీ కూడా ఉంటాయి, మీరు ప్రైవేట్కి వెళ్ళినా కానీ ఇంకా అక్కడ ఈ వస్తువు ఉంటుంది ఈ వస్తువు లేదు అని మీరు అటు ఇటు తిరగాల్సిన అవసరం పడిద్ది. నేను నా తరపున చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది అని చెప్పారు. అసలు వీళ్ళు ఏంటి ఇట్లా చెప్తున్నారు, నా బిడ్డ ఏమవుతాడు అని ఇక బాధపడుతున్నప్పుడు ఇంకా అప్పటికీ నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. బాగానే ఉన్నాడు కదా అని ఇక అట్లా మనసులో అనుకుంటున్నా. ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది అయ్యి బాగా ఆయాసపడుతున్నాడు, ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. ఇక వెంటనే చిన్నది ఆక్సిజన్ బాక్స్ ఆమె బాబుకు పెట్టేశారు, సెలైన్ పెట్టారు. అంబులెన్స్లో వాళ్ళే అంబులెన్స్ పిలిపించి ఇంకా లేట్ చేయొద్దు, లేట్ చేస్తే బిడ్డకి ఎట్లా ఉండిద్దో మేము చెప్పలేము, మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని వాళ్ళే అంబులెన్స్ పిలిపించి పంపించడం జరిగింది. అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నా. వెళ్తున్నప్పుడు అప్పటికి బాబుకి 2వ నెల కూడా రాలేదు, ఇంకా రెండోసారి కూడా సిజరింగే నాకు. అయితే ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. గర్భఫలాన్ని మీరే ఇచ్చారు, బహుమానాన్ని కూడా మీరే ఇచ్చారు. సిజరింగ్ చేయించుకున్న కుట్లలో ఉన్న నొప్పి నాకు ఇంకా తగ్గలేదు ప్రభా, నా బిడ్డను మీరు తీసుకుంటారా, అట్లా చేయొద్దు, మీరు అన్యాయం చేసే దేవుడు కాదు, నీ పరిచర్య చేస్తున్నాం కాబట్టి నీ పరిచర్య నిమిత్తమైన నా బిడ్డను నాకు మరలా ఇవ్వండి, దేవ బిడ్డకి ఏం కాకూడదు అని అట్లా ప్రార్థన చేసుకుంటా. ఇంకా అంబులెన్స్లో కూడా అట్లా ప్రార్థన చేసుకుంటున్నా. ఇంకా ప్రార్థన చేసుకుంటున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. తీసుకెళ్ళటంతోనే ఐసీ రూమ్లోకి తీసుకెళ్లారు. ఐసీ రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత బాగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళలో హరిప్రసాద్, మా కేసు డీల్ చేసింది ఎవరంటే హరిప్రసాద్ అని పేరు. ఇంకా బాబుని తీసుకొని అమ్మ వాళ్ళు ముందుగానే వెళ్ళారు. ఇక నేను స్పీడ్గా వెళ్ళలేను కాబట్టి చిన్నగా వెళ్తున్నప్పుడు ఇక ఆ డాక్టరే నాకు ఎదురుగా వచ్చి, బాబు కండిషన్ ఏం బాగోలేదు, మీరు సంతకం పెడితే వెంటిలేటర్ పైన పెడతాము, మీరు సంతకం పెట్టలేదంటే మీ ఇష్టం అని చెప్తున్నారు. వెంటిలేటర్ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలియకపోవచ్చు, ఒక ప్రాణాన్ని బ్రతికించడానికి చివరి ప్రయత్నం వెంటిలేటర్. దాని ద్వారా ఆక్సిజన్ ఎవరైతే ఉన్నారో వారి శరీరంలోనికి కృత్రిమంగా ఆక్సిజన్ని పంపించటం. మీరు సంతకం పెడితే బాబుని వెంటిలేటర్ పైన పెడతాము, వెంటిలేటర్ పైన పెట్టిన తర్వాత కూడా ఎన్ని రోజులు ఉంచాల్సి వచ్చిద్దో మాకైతే తెలియదు.
ఆ మిషన్కి కూడా బేబీ సహకరించకపోతే ఇంక మేము చేసేది ఏం లేదు అని అన్నప్పటికీ మాతో పాటు రాలేదు, అంబులెన్స్లో రాలేదు, వెనకాల బండి మీద వస్తున్నారు. ఈ విషయం నాకు చెప్పిన తర్వాత తట్టుకోలేకపోతున్నా. ప్రభువా, ఏంటి ప్రభు ఈ పరిస్థితి, ఏం చేయాలి? అమ్మ, నేను, రేచలక్క ఉన్నారు, మేము ముగ్గురు ఉన్నా. లోపల అమ్మ నేను లోపలికి వెళ్ళాము. పాపని తీసుకొని రేచలక్క బయటే ఉన్నారు. బయట ఉన్న తర్వాత సంతకం పెట్టమంటున్నారు. సంతకం ఏమని చేయాలి? నా బిడ్డ బ్రతుకుతాడా బ్రతుకుతాడా? నేనైతే సంతకం పెట్టలేదు. అట్లాగే ఉన్న అన్న వచ్చేంత వరకు కూడా, ఇక అన్న వచ్చిన తర్వాత అన్నతో మాట్లాడి సంతకం పెట్టించారు. మమ్మల్ని అందరినీ బయటికి పంపించి బాబుకి వెంటిలేటర్ పెట్టేశారు. పెట్టిన తర్వాత లోపలికి పిలిచారు. లోపలికి పిలిచిన తర్వాత అన్నని నన్ను పిలిచి మాట్లాడుతున్నారు. వెంటిలేటర్ పైన పెట్టాము. ఈ మిషన్ మీద నుంచి తీసేంత వరకు బాబుకి మేమైతే గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే ఎంతోమంది చనిపోయిన స్థితిలో కూడా ఉన్నారు. ఇంకా అట్లా చెప్తూ వచ్చారు. ఇట్లా నోట్లో నుంచి ఊపిరితిత్తులోకి పైప్ వేశారు, నోట్లో ఇంకొక పైప్ పెట్టారు, పల్స్కి పెట్టారు, ఇంకా చేతికి సిలైన్ పెట్టారు. బాబు చుట్టూ కూడా అన్నీ కరెంటే ఉంది. బాబు కనిపించట్లేదు. చూసేసరికి బాగా బాధ అనిపించింది. ఏ కన్న తల్లి బిడ్డ నా స్థితిలో చూసుకుంటే ఎట్లా ఉంటుంది? బాగా బాధ అనిపించి ఏడ్చాను. ప్రభువా, నా బిడ్డను మరలా నాకు ఇవ్వండి. మీరే నా కుమారుని ఇచ్చారు. నా కుమారుని నా నుంచి దూరం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనే ఎన్నో సరే మీరు మరలా నా కుమారుడు నాకు ఇవ్వండి ప్రభువా, ఇవ్వండి ప్రభువా, బిడ్డకి ఏం కాకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకోవటం జరిగింది. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక మేడం వచ్చి అసలుకే బాధపడుతుంటే వారు చెప్పే విధానం అంటే వారి మీద తప్పేది లేకుండా ఉండాలని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు. బాబు దగ్గర ఎవరైనా ఒకరు ఉండండి, తెల్లారే వరకు బాబు ఉంటాడో లేదో చూసుకుంటూ కూర్చో అన్నారు. ఇక ఆ మాట చెప్పిన దగ్గర నుంచి బాగా ఇంకా నాకే నేను ఏం చేయాలో అర్థం కాదు. ఒక మెంటల్ దానిలాగా అయిపోయా. ఏంటి ప్రభు ఈ పరిస్థితి ఏంటి, ఎందుకు అనుమతించారని ప్రశ్నించేదాన్ని అయితే కాదు. ఎందుకు వచ్చిందో, ఒకవేళ మా తప్పులు ఏమన్నా ఉండి నా బిడ్డ మీదకి వచ్చిందేమో, దయతో నన్ను క్షమించండి, మరలా నా బిడ్డను నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటున్న తర్వాత అన్న అయితే అసలు లోపలికి రావట్లేదు. బిడ్డను చూస్తా అట్లా ఉండలేకపోతున్నాడు. ఎప్పటికప్పుడు పల్స్ చూడటానికి కాలుకి అది పెట్టారు. పెట్టిన తర్వాత ఎవరో ఒకరు ఉండి చూస్తూ ఉండండి, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతున్నప్పుడు చెప్పండి. ఆక్సిజన్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి, ఏదైనా తేడా వస్తే దానికి వెంటనే మాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు. ఐసీ రూమ్లో ఇక కూర్చొని ఉండడమే కదా, ఎక్కువసేపు కూర్చుంటేనేమో బ్యాక్ పెయిన్ వస్తుంది, ముందు కుట్ల దగ్గర ఏమో నొప్పి పుడుతుంది, ఉండలేను. బిడ్డను వదిలిపెట్టి బయటికి ఒక్క అడుగు కూడా వేయాలనిపించట్లేదు. ఏం చేయాలి ప్రభు? ఇప్పుడు మనం పాడుకుందాం కదా, తోడు లేక నీడ లేక తిరుగుచు, తోడు ఎవ్వరూ లేరు, ఎంతమంది ఉన్నా కానీ ఒంటరి స్థితి. ప్రభు ఈ సమయంలో మీరు తప్ప నాకు సహాయం ఎవరు చేస్తారు? వాగ్దానం చేశారు కదా, పరిశుద్ధ స్థలంలో నుండి మీకు సహాయం కలుగును అన్ని మాట ప్రకారంగా ప్రభు నీ సహాయాన్ని నాకు అందించండి. డాక్టర్లు సమానమైన వైద్యమే చేస్తారు. డాక్టర్స్ కూడా వారిపైన నేను ఆధారపడట్లేదు. ప్రభు మీరు సహాయం చేయండి, మీ సహాయాన్ని నాకు అందించండి. మీరు తప్ప నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభు అని ఇట్లాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ప్రార్థన చేసుకుంటా బిడ్డను చూసుకుంటా ఉన్నా. ఎట్లాగట్లాగా తెల్లారింది. ఇంకా 24 hours అయితే
బిడ్డ కండిషన్ చూసి మరి వెంటిలేటర్ పైన ఇంకా ఉంచాలి, ఇప్పటికైతే బాగానే ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఈ మిషన్ పైనుంచి తీసేంత వరకు మేము గ్యారెంటీ చెప్పలేమంటున్నా. ఒకటే నిరీక్షణ, దేవా నీ పరిచర్య చేస్తున్నాము, ఇప్పుడు నువ్వు నా బిడ్డను తీసుకున్నావు అనుకో, నేను వేరే వాళ్ళకి ఏమని ప్రార్థన చేయాలి? నా బిడ్డను నేనే తగ్గించుకోలేకపోయా, వేరే వాళ్ళని స్వస్థపరచమని అట్లా ప్రార్థన చేయాలి ప్రభా. నాకే ఆదరణ లేని స్థితిలో ఉంటే నీ బిడ్డలు ఎన్నో కష్టాల్లో ఉండి నా దగ్గరకు వస్తారు, వారికి ఏం చెప్పాలి, వారిని ఎలా ఆదరించాలి ప్రభా? మీరు నా కార్యాన్ని జరిగించండి, నీకు సాక్ష్యంగా నా బిడ్డను మరలా నన్ను బ్రతికించండి ప్రభా అని గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చుకుంటా బిడ్డ దగ్గర పాదాల దగ్గర ప్రార్థన చేసుకుంటా. గురువారం మేము హాస్పిటల్, సండే ఆరాధన చేయాలి, అన్నేమో ఇక్కడే ఉన్నారు. పరిచర్యలో మొట్టమొదటిసారిగా పరిచర్యను విడిచిపెట్టాలి, మనసేమో ఒప్పట్లేదు. ప్రభా నీ పునరుద్ధాన దినం, నీ పునరుద్ధాన శక్తిని నా బిడ్డలో పోయండి. బిడ్డ జీవం కలిగి ఉండాలి, ఈ మిషన్స్ ఇవేమీ వద్దు ప్రభా. నా బిడ్డ మంచిగా ఆక్సిజన్ తీసుకోవాలి. ఆదాము శరీరంలోనికి, తన నాసికారంధ్రంలోనికి మీరు జీవాయును ఊదారు కదా ప్రభా, అప్పుడు తన ప్రాణం వచ్చింది కదా, అట్లాగే నా బిడ్డలోనికి జీవాయును ఊదండి ప్రభా అని ఆదివారం ఆరాధన ప్రార్థన చేసుకుంటున్నా ఉన్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలో బాబు కాళ్ళ దగ్గర ఇక కూర్చోలేక ఇట్లా తల వంచుకొని అట్లాగే మనసులో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యెషయా 25 యెషయా 25:8 భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, కళలు దర్శనాలు ఇవన్నీ వస్తాయి అని అట్లా. నాకైతే బాబు పాదాల దగ్గర అట్లా తల వంచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడి వాక్యాన్ని చూపిస్తున్నారు, తీసి చదువు అని. ఇక వాక్యం మనసు అంతా చదవాలి అని ప్రేరేపణ కలుగుతుంది. ఇక బైబిల్ తీసి వాక్యం చూసేసరికి మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను. ఇక ఈ వాక్యం ద్వారా ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు, చాలా ధైర్యం అనిపించింది. ఇంకెప్పుడు కూడా మరణము అనేది ఉండదు. వారి కళ్ళ నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును కూడా దేవుడు తుడిచివేస్తాను అని అన్నాడు. ఆదివారం మధ్యాహ్నం దేవుడు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మేము ఇక ప్రార్థన చేసుకుంటున్నాం. ఇక అప్పటి నుంచి ఈ ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మరణం మరెన్నడూ ఉండకుండా తీసివేస్తా అన్నారు కదా, నా కన్నుల్లో నుంచి వచ్చే ప్రతి ఒక్క బాష్ప బిందును మీరు తుడుస్తా అన్నారు కదా ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి అయినా సరే నా బిడ్డను ముట్టండి అయ్యా, నా బిడ్డను స్వస్థపరచండి, మరలా నా బిడ్డను నేను చేతులారా ఎత్తి ముద్దు ఆడుకోవడానికి సహాయం చేయండి ప్రభువా అని ఆ రోజు నుంచి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మహాకృపను బట్టి, దేవుడు నిజంగా మాకు చేసిన వాగ్దానాన్ని బట్టి, పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడు మాకు సహాయం చేసి ఆ వెంటిలేటర్ పైన నుంచి బేబీని 5వ రోజున తీసేసి చిన్న మిషన్ మీద పెట్టడం జరిగింది. ఎంతో సంతోషం అనిపించింది. ప్రభా గొప్ప అపాయం నుంచి నా బిడ్డను తప్పించారు, ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం నా బిడ్డకి ఇవ్వండి. ఐసీలో ఉన్నాము అన్నట్లే ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. వాళ్ళు చూసినప్పుడల్లా గుండె ధైర్యం సరిపోవట్లేదు, వామ నా బిడ్డ ఎట్లా ఉంటాడో అని చాలా బాధ అనిపిస్తుంది. ఎవరితో పంచుకోగలం, ఎవరు లేరు ప్రభువా అని దేవుడిని ఎంత సన్నిహితంగా నేను అనుభవించానంటే, ఇక ఏదైనా కానీ మీరే చేయండి, మీరే చేయగలరు, ఇంకా మీరు తప్ప నాకు సహాయం చేసే ఎవ్వరూ లేరు ప్రభువా. తల్లిదండ్రులు సహాయం చేయలేరు, రక్త సంబంధాలు ఎవ్వరూ చేయలేరు. ఈ డాక్టర్స్ కూడా ప్రభువా ఎప్పటికప్పుడు అధైర్యపరుస్తున్నారు, కానీ ధైర్యపరిచే మాట అయితే చెప్పట్లేదు. మీరే నాకు సహాయం చేయండి. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శుభం అవుతుంది అని ఇచ్చారు కదా ప్రభా, నీవు నాకు బహుప్రియుడం అన్నావు కదా ప్రభా. ఇట్లాగే ప్రార్థన చేసుకుంటా ఉంటున్నప్పుడు ఇక ఎంతగానో దేవుడు ఆ వెంటిలేటర్ పైనుంచి బాబుని 5వ రోజున తీయడం జరిగింది. చిన్న విషయం మీద పెట్టారు.
ఇక అట్లా చిన్న మిషన్ నుంచి ఇక తర్వాత చిన్న ఆక్సిజన్ ఒకటి కనెక్ట్ చేయడం జరిగింది. ఇట్లా 23 రోజుల వరకు మేము హాస్పిటల్లో బాబు నిమిత్తం ఉంటూ వచ్చింది. మీరు ఒక వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించరు. దేవుడు ఒక క్షణం కూడా విడిచిపెడితే మన జీవితం ఏమవుతుందో మనకి ఎట్లా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు అంటే, ఫిబ్రవరి వచ్చిన తర్వాత డాక్టర్స్ అందరూ కూడా షిఫ్ట్లు మారుతారంట. అయితే మా కేసుని డీల్ చేసే డాక్టర్ ఏం చేశారంటే కిందకు మారారు. మా కేసుని వేరే ఒకరికి అప్పగించిన తర్వాత మమ్మల్ని జనరల్ వార్డు పంపించారు. బాబుకి పాలు ఇవ్వకూడదని పాలకి ఒక పైప్ వేస్తూ వచ్చారు, చేతికి సిలైన్ పెడుతూ వచ్చారు, కాలుకి పల్స్ చూస్తూనే ఉన్నారు. ఇక అట్లా ఉండగా ఏం జరిగిందంటే, ఇక బాబు మంచిగా అయ్యాడు, కాళ్ళు చేతులు కదిలించుకుంటా అంతా బాగానే ఉన్నాడు. ఇక ఒకరోజు ఫిబ్రవరి 2వ తారీఖు ఏం చేస్తూ వచ్చాడంటే, బాగా ఆడుకుంటా కాళ్ళు చేతులు అవి కదిలించుకుంటా ఏం చేశాడు, నోట్లో పైపు తీసేసుకున్నాడు. ఈ చేతికి పెట్టిన క్యాన్లా కూడా వెళ్ళకపోయేసరికి ఉదయం నుంచి పాల కోసం ఏడుస్తున్నాడు. అమ్మ లేదు అప్పుడు, ఇంటికి వచ్చింది. ఉదయం నుంచి పాలకు వేస్తున్నాడు. ఈ క్యాన్ల సూది తప్పిపోయి ఇంకా సిలైన్ కూడా వెళ్ళట్లేదు. పాలు బాగా ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వస్తున్నామమ్మా పద అని అంటున్నారు కానీ రావట్లేదు. అట్లా 4 సార్లు వరకు వెళ్ళా. వస్తున్నామని చెప్పాం కదా, ఎందుకు మీరు పద్దకులు వచ్చేది అని కోపడుతూ ఇక వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నా. ఈడేమో పాల కోసం బాగా ఏడుస్తుండు, పెదలన్నీ ఆరిపోతున్నాయి, సిలైన్ కూడా వెళ్ళట్లేదు. ఎట్లా ప్రభువా మీరే సహాయం చేయండి, ఒకసారి హరిప్రసాద్ డాక్టర్తో మీరు మాట్లాడండి ప్రభా, నీ చేతి మీద ఒకసారి తను పైకి వస్తే బాగుండు, నా బిడ్డను చూస్తే బాగుండు అని మనసులో అనుకుంటున్నాను. వెనకాల నుంచి ఆయనే వచ్చారు. అమ్మా ఎట్లా ఉంది మీ బిడ్డకు అని అడిగేసరికి దేవుడు నాకు అనిపించింది, ప్రభా ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టలేదు కదా, నేను మనసులో ప్రార్థన పూర్తి కాకమునిపే నీవు ఆ వ్యక్తితో మాట్లాడి పంపించావు కదా అని మనసులో ఎంతగానో దేవుని స్తుతిస్తూ వచ్చాను. నిజంగా హిజ్కియా కన్నీళ్ళు విడిచినట్టు హిజ్కియా ప్రార్థన ముగియక మునిపే దాని జీవితంలో కార్యం జరిగినట్లుగా నేను నా మనసులో ప్రార్థన ముగించుకోలేదు. ఇక వెంటనే వచ్చారు, క్యాన్లో పెట్టారు, నోట్లో పైప్ వేశారు. అమ్మ ఇంకా పాలు పట్టించండి, మీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను అని తన నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతగా పట్టించుకోవాల్సినంత అవసరం వాళ్ళకు ఉంటుందా? గవర్నమెంట్ డాక్టర్స్ అంటే, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎంతమంది పేషెంట్స్ ఉంటారు. తన దూతను మీకు ముందుగా పంపుచున్నాను అని దేవుడు అన్నకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక 3 డాక్టర్స్తో దేవుడు మాట్లాడటం జరిగింది. ఆ 3 వారు మేము వచ్చేంత వరకు కూడా మేము మరిచినా కానీ బిడ్డను వారు మర్చిపోకుండా రాత్రింబగళ్ళు కాపలా ఉండి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేంత వరకు కూడా ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు. ఎంతగానో మా మీద ఎంత శ్రద్ధ చూపిస్తూ వచ్చారంటే, ఇంకా అక్కడున్న పేషెంట్లు అందరూ మీరు బంధువులా అని అడుగుతూ వచ్చారు. అంతగా దేవుడు మాకు సహాయాన్ని అందిస్తూ వచ్చారు. అట్లా సంపూర్ణంగా దేవుడు మాకు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. ఒక్క క్షణము కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా దేవుడు తన స్వస్థతను బిడ్డలో జరిగించి మరలా మీ మధ్యకు మమ్మల్ని కుటుంబంగా చేరుస్తూ వచ్చారు. ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా దేవుడు తనకు సహాయం చేసి ఎంతగానో మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ వచ్చారు. ఇంకనూ కూడా బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే ఈ నెల 14వ తారీఖు కూడా మరలా చెకప్ నిమిత్తం విజయవాడ వెళ్ళాలి. ఇంకా సంపూర్ణమైన స్వస్థతను దేవుడు బిడ్డకు అనుగ్రహించి తన నామం మహిమ నిమిత్తం దేవుడు తను వాడుకున్నట్లుగా ప్రార్థన చేయండి. మేము ఒకటే తీర్మానం చేసుకున్నాం, ప్రభా బిడ్డను కానీ సజీవంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో మరలా మీరు మా చేతికి ఇస్తే బిడ్డను మీ పరిచర్యకి ఇస్తాం. తను బ్రతికిన దినములన్నిటినూ కూడా ప్రభా మీ పరిచర్య చేస్తాడు అని దేవుని నామం బట్టి మేము తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు బిడ్డను ఆశీర్వదించినట్లుగా బహుగా బిడ్డ పరిచర్యలో వాడబడినట్లుగా బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయండి. అందరూ అనుకుంటారు దేవుడు మనతో లేడే, దేవుడు మనకు కనిపించట్లేదే అని అనుకుంటారు, కానీ దేవుడు మనతోనే ఉంటాడు. ప్రార్థించిన వెంటనే సహాయం చేసేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో రక్షణ లేక జీవిస్తున్నాము. నిజమైన దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చారు. ఎంతోమంది రక్షణ పొందిన తర్వాత కూడా అల్ప విశ్వాసంగా ఉంటారు.
అటువంటి అల్ప విశ్వాసం లేకుండా దేవుడు సంపూర్ణమైన విశ్వాసం చేత మన ప్రతి ఒక్కరి జీవితం నింపబడాలని, ఎవరైతే రక్షణలోకి జీవిస్తున్నారో వారికి రక్షణ కలగాలని, ఆ బిడ్డ ద్వారా, ఈ బిడ్డ సాక్ష్యం ద్వారా కొన్ని ఆత్మలైనా సరే రక్షింపబడాలని మా నిమిత్తం, బిడ్డ నిమిత్తం ప్రార్థన చేయండి.